ఇప్పటికి ఖచ్చితంగా 50 సంవత్సరాల క్రితం 1975 జూన్ 25న భారతదేశం ఒక చీకటి చరిత్రలోకి ప్రవేశించింది. ఈ రోజు నుండి మన దేశంలో ప్రజాస్వామ్యం మూతపడ్డది. మాటల స్వేచ్ఛ, ప్రజా హక్కులు, మీడియా స్వేచ్ఛ అన్నీ ఒక్క రాత్రిలోనే లేకుండా పోయాయి. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎమర్జెన్సీ ఎందుకు విధించబడింది, ప్రజలు ఎలా బాధపడ్డారు, మళ్ళీ ప్రజాస్వామ్యం ఎలా పునరుద్ధరించబడింది. 1971లో భారత్ పాకిస్తాన్ పై యుద్ధం గెలిచి ఇందిరాగాంధీకి దుర్గాదేవి అనే పేరు వచ్చింది. కానీ ఆ గెలుపు తర్వాత దేశంలో ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. ఇన్ఫ్లేషన్, నిరుద్యోగం, పేదరికం, ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో యువత, విద్యార్థుల పెద్ద ఎత్తున పెట్టుబడి వ్యతిరేక ఉద్యమం చేపట్టారు. నినాదం సంపూర్ణ క్రాంతి, మొత్తం వ్యవస్థను మార్చాలన్న సంకల్పం. 1975 జూన్ 12న అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ 1971 ఎన్నికల్లో వినియోగించిన అక్రమ పద్ధతులను తప్పుపట్టి ఆమె ఎంపీగా అనర్హురాలిగా ప్రకటించింది. ఆ తీర్పుతో ఆమె ప్రధానమంత్రి పదవిలో ఉండలేరు. తాను పదవి కోల్పోతాననే భయంతో ఇందిరాగాంధీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ను సంప్రదించి జూన్ 25న అర్ధరాత్రి అంతర్గత అశాంతి అనే కారణంతో ఎమర్జెన్సీ ప్రకటించారు. దేశం మొత్తం మీద ప్రజా హక్కులు రద్దయ్యాయి. హెబియస్ కార్పస్ హక్కు కూడా రద్దయింది. మీడియా మీద గట్టి నియంత్రణ, పత్రికలు ప్రభుత్వం అనుమతించినవే ముద్రించాలి. జేపీ, వాజ్పేయి, అద్వానీ, మొరార్జీ దేశాయ్ తదితరులు సహా లక్షల మంది అరెస్ట్ చేశారు. ఎంఐఎస్ఏ చట్టం ద్వారా కేసులు లేకుండా, కోర్టులో హాజరు చేయకుండా నిర్బంధంగా జైల్లో పెట్టారు. న్యూస్ ఏదైనా ఆమోదం లేకుండా ప్రచురించలేరు. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక రోజు ఖాళీ పేజీ ముద్రించి నిశ్శబ్ద నిరసన తెలిపింది. సంజయ్ గాంధీ నేతృత్వంలో పేదవారిపై బలవంతపు స్టెరిలైజేషన్ కార్యక్రమాలు అమలు చేశారు. భయపెట్టి బ్రతకాలని రేషన్ కార్డుల పేరుతో లక్షల మందిని వంధ్యత్వానికి గురి చేశారు. ఢిల్లీలోని టర్క్మెన్ గేట్ వంటి ప్రాంతాల్లో పేద ప్రజల ఇళ్లు కూల్చివేశారు. ప్రజల ఆందోళన చేస్తే పోలీసులు కాల్పులు జరిపారు. ప్రజలు ఇంట్లో కూడా రాజకీయాల గురించి మాట్లాడడానికి భయపడ్డారు. ఫోన్ ట్యాప్ చేయబడ్డాయి. లేఖలు తెరిచి చదివారు. ప్రజా ఒత్తిడి పెరగడంతో 1977 మార్చిలో ఇందిరాగాంధీ ఎన్నికలు ప్రకటించారు. ఆమెకు ప్రజా మద్దతు ఉందనుకునే పొరపాటు చేశారు. అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి జనతా పార్టీగా ఏర్పడ్డాయి. ఒకే ఉద్దేశం, ప్రజాస్వామ్యాన్ని తిరిగి తీసుకురావడం. కాంగ్రెస్ పార్టీకి తొలిసారి ఓటమి. మొరార్జీ దేశాయ్ స్వతంత్ర భారతదేశ తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రి అయ్యారు. ఎమర్జెన్సీ మనకు చెప్పిన పాఠం, ప్రజాస్వామ్యం ఎంత వెరిసిపోతే అంత ప్రమాదం. తర్వాత సంవిధాన సవరణలు చేసి ఎమర్జెన్సీ విధించడాన్ని కఠినతరం చేశారు. ప్రతి భారత పౌరుడు గుర్తుంచుకోవాల్సిన విషయం, ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు కాదు, మాటల స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ, వ్యక్తిగత హక్కుల పరిరక్షణ. ఇది మన చరిత్రలో జరిగిన నిజం. అది మళ్ళీ జరగకూడదంటే మనం అప్రమత్తంగా ఉండాలి. ప్రతి తరం ఈ చీకటి అధ్యాయాన్ని తెలుసుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత మనదే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.